కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిశారా? నాకు తెలుసు. ఏమన్నారు? బాగానే ఉన్నాడు. ఎందుకంటే కలిసి పని చేసుకుందామండి. ఇప్పుడు నాకు కూడా అంటే ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే వాస్తవంగా ఈ రాష్ట్రంలో గత దాదాపు 30 సంవత్సరాలు నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను. ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజల సమస్య ఒక ట్రస్టీ, ధర్మకర్తగా ఉండాలి. నేను చూశాను, కాంగ్రెస్ ప్రభుత్వం చూశాను, తెలుగుదేశం ప్రభుత్వం చూశాను. 2019 నుంచి 2024 కూడా చూసినప్పటికీ ఆ అకౌంటబిలిటీ ప్రజాప్రతినిధులు లేదు. మార్పు 2014 కొంచెం ఇబ్బంది అయినా 2019 పరిపక్వత చెందింది. ఎందుకంటే ఎవరు కూడా మీరు చూసినా కూడా మినిస్ట్రీకి సంబంధించి కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ యొక్క యాక్టివిటీస్ సంబంధించి, ప్రజాప్రతినిధి యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే రివ్యూ సంబంధించి ఎక్కడ జరిగిన పరిస్థితి లేదు. ఒకటే ప్రధానంగా అంశం కానీ ఎక్కడ ఉన్నటువంటి అన్ని విధాలుగా ఉన్నటువంటి ఎక్కడ ఏ విధంగా అవకాశాల కోసం ఎత్తుక్కొని చేసే పరిస్థితి ఉంది, కానీ ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు చూస్తే అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్లు మొత్తం కూడా నిర్వీర్యం. నేనేదో తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చెప్పటం కాదు, నాకు అంతకుముందు కూడా ఒక అవగాహన ఉంది పార్టీకి సంబంధించి కూడా. ఎందుకంటే నేను అదే చెప్తున్నాను, ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి సంపదకి అకౌంటబిలిటీ ఉండాలి, కానీ సంపద నాదని కాదు. సంపద అనేది మనం ఒక ట్రస్టీగా ఉండాలని పరిస్థితుంటే నాది అనే విధంగా కూడా ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ మైనింగ్ ఉందా, ఎక్కడ ఇసుక ఉందా, ఒకవైపున ఏం మాట్లాడుతున్న పేద ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ అన్ని విధాలుగా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు ఆడుకోవాలి, సరైన ఆరోగ్యాన్ని ఇవ్వాలా, సరైన విద్యను ఇవ్వాలనేటువంటి పరిస్థితితో మాట్లాడినప్పుడు చూడండి, సారాయికి సంబంధించి ఎంత దుర్మార్గంగా ఎరక్కి సంబంధించి చేశారు. ఎవరు నష్టపోయారు? ఇంకో దాంట్లో పెట్టుకున్న అనవసరం నకిలీకి సంబంధించినటువంటి నాణ్యత లేనటువంటి మందులు తీసుకొచ్చేసి పేద వర్గాలు పోయి చేసి ఎంత ఆరోగ్యాన్ని కోల్పోయారు, ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడ్డా, ఎన్ని కుటుంబాలు చితికిని. ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజలపైనటువంటి ప్రేమ. ఇవన్నీ నేను కూడా చూసాను. ఎందుకంటే నాకేమనిపించిందంటే వాస్తవంగా నా వ్యక్తిగతంగా ఇప్పుడున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనుక చంద్రబాబు నాయుడు గారే కనుక ముఖ్యమంత్రి కాకపోతే ఈ రాష్ట్రం ఇంకా అంత అధోగతి పాలయ్యేది. నేను వేరేగా చంద్రబాబు నాయుడు గారిని నాకు వ్యతిరేకించాక ఒకప్పుడు కారణట్లేదు. నాకు కూడా కొన్ని పేర్లు వ్యతిరేకించాను. ఇప్పుడు ఆయన యొక్క సేవలు ఈ రాష్ట్రానికి అవసరం, ఆయన అనుభవం అవసరం, ఆయన విజన్ అవసరం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రం బాగుపడాలని తప్పనిసరిగా కూడా ఆయన చేయాల్సినటువంటి అవసరం. అదే ఆయన చెప్తాడు, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అన్ని వ్యవస్థలు నిలబెట్టాలా. ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. అందరం చూస్తున్నాం, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు కదా. ఎమ్మెల్యే దగ్గర కార్యకర్తలు, కోళ్ల ఫారం యజమానులను కావచ్చు, రైస్ మిల్లర్లను కావచ్చు, ఎవరిని వదిలిపెట్టడం. అనంతపురంలో ఆ వీడియో కూడా విన్నాం కదా మనము. ఆ కోళ్ల ఫారం, స్నేహ కోళ్ల ఫారం అనే యజమానిని అతను ఎవరు ఎమ్మెల్యే అనుచరుడంట, అనంతపురం ఎమ్మెల్యే అనుచరుడంట, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. రేపటి నుంచి మాకు కప్పం కట్టాలి, లేకపోతే నీ బండ్లు తిరగవు, కొడతాం, చంపుతాం అనేసి చేస్తారు. ఇదంతా ఇబ్బందికరం కదా పార్టీ. ఇప్పుడు ఈ గ్రామాల్లో అంతే ఉందండి. ఎందుకంటే నేను కూడా చూస్తే మేము గ్రామ స్థాయి నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళు చేసిన పనులు వీళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తున్నా, కొన్ని గ్రామాల్లో ఏం జరిగిందంటే వెళ్ళిపోయారు. ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళని భయపెట్టో బంగపెట్టో పంపించడం కాకుండా వాళ్ళు చేసిన పనులకి మనం ఉంటే మనం ఇబ్బంది పడితే కొంతమంది వెళ్ళిపోతున్నారు. ఇలాంటి చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. కానీ దాని కింది స్థాయికి రావాలి. నేను అదే క్యాడర్కి సంబంధించి కూడా, పార్టీకి సంబంధించి కూడా అదే మాట్లాడుతున్నాడు. కింది స్థాయి కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానం ఉందో, ఆయన ఆలోచన విధానం ఉందో, ఆయన తప్పనిసరిగా కూడా కింది స్థాయికి తీసుకెళ్లాలా. కింద గ్రామాల్లో భ్రష్టత్వం పట్టాయి గత 5 సంవత్సరాల నుండి కానివ్వండి. గ్రామాల్లో ఫ్రాక్షన్స్ ఎక్కువయ్యాయి, గ్రామాల్లో తగాదలు ఎక్కువయ్యాయి. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా కాస్తో కూస్తో మనం ఏదో విధంగా ఆ లబ్ధి పొందాలని ఆలోచనలు ఉన్నాయి. అట్లా కాకుండా కూడా ఇది సామూహికంగా సంబంధించినటువంటి విధానంలో మార్పు రావాలనే విషయం కూడా పార్టీ పరంగా కూడా మాట్లాడుకునే పరిస్థితి కనపడుతుంది. తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. నేను అందుకే అంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు నాయకుడికి సంబంధించి కింద వ్యవస్థ కిందికి వెళ్ళాలండి. ఎందుకంటే ఈరోజు గ్రామాలు మొత్తం భ్రష్టత్వం పట్టాయి. గ్రామాలు ఫ్రాక్షన్స్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు వేసేసి అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టి ఎక్కడ పడితే అక్కడ ఉన్నటువంటి అవకాశం వచ్చిన దోపిడీ విధానం జరిగిన పరిస్థితికి దాన్ని కూడా ఇలా ఆచరించాలని ప్రయత్నం చేసినప్పుడు అదేవిధంగా మనం ఇబ్బంది పడుతుంది. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు,
వాళ్ళలాగా మనం ఉండకూడదు, వాళ్ళ కక్షాధిపత్య చర్యలు మనం సాధించకూడదు, సమన్వయం పాటించాలా. ఈ రాష్ట్రం చెడిపోయింది, వ్యవస్థలను చెడిపోయి ఈ వ్యవస్థల మొత్తం నిలబడాలంటే తప్పనిసరిగా కూడా మనం సమన్వయం పాటిస్తూ సరైన విధానంతో మనం ముందుకెళ్లాలని చంద్రబాబు గారు చెప్తున్నారు. అదే విధానం గ్రామ స్థాయి వరకు అమలు అయితే బాగుంటుంది కదా. చంద్రబాబు గారి విజన్ బాగుంది, కానీ గ్రామ స్థాయిలో ఎమ్మెల్యేల అనుచరులు అసలు భూదందాలు, అప్పుడే దోపిడీలు, దుర్మార్గాలకు తెరలేపేశారు కదా. ఇప్పుడు ప్రచారం చేస్తున్నాం ఉండదు, కాదనే పరిస్థితి నేను మాట్లాడలేం కానీ ఉండి వీళ్ళు ప్రచారం చేసేంత మాత్రం లేదు. కానీ దానికి సంబంధించి కూడా ఆ పార్టీ పరంగా కానీ ఆలోచిస్తారు. ఏదైనా అలాంటి చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు తప్పనిసరి వాటి మీద కూడా చర్యలు తీసుకుంటారు. ఓకే, అల్టిమేట్గా జంగా కృష్ణమూర్తి గారి యొక్క గోల్ ఏంటి అసలుకి? ఇంకా ఇదే చివరి మజిలీ అంటే ఇంకా ఈ తెలుగుదేశం పార్టీతోనే మీ రాజకీయ జీవితం సమాప్తమా ఇంకా లేదా? ఇప్పుడు రాజకీయ జీవితానికి సంబంధించి నాకు ఒక ఆలోచన ఉందండి ఇప్పటివరకు కూడా. నేను ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చాను. దీంట్లో రాజకీయ పరంగా ఉన్న ఇబ్బందులు, సామాజిక పరమైన ఇబ్బందులు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ నేను ఈ స్థాయికి ఎదిగాను. నా ఆలోచన ఏంటంటే ఈ వర్గాలకు సంబంధించి, బలహీన వర్గాలకు సంబంధించి, మరీ ముఖ్యంగా బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరికీ నా చేతనైనంత మేరకు సేవ చేయటం కోసం తప్పనిసరిగా నేను ప్రయత్నం చేస్తాను. దాంట్లో కూడా ప్రధాన ఆలోచన ఏంటంటే బీసీ వర్గాలకి చట్టసభలో రిజర్వేషన్లు కావాలి. చట్టసభలో రిజర్వేషన్ లేనంత కాలం బీసీ వర్గాలకు సంబంధించి రాజ్యాధికారంలో అంతర్భాగం కావటం అనేది కష్టం. దానికి చంద్రబాబు నాయుడు గారు అందరూ సుముఖంగా, రాష్ట్ర పరిస్థితులు మొత్తం సుముఖంగా ఉన్నట్టు పరిస్థితి. అదే కాకుండా కూడా మండల కమిషన్కి సంబంధించినటువంటి సిఫార్సులు ఉన్నాయి. మండల కమిషన్కి సంబంధించిన సిఫార్సులు అమలు జరగాల. ఎందుకంటే ఈరోజు దాదాపు రిజర్వేషన్ అనేది అవసరం, అనివార్యం. కొంతమంది వ్యతిరేకించవచ్చు కానివ్వండి. రిజర్వేషన్ పుట్టింది దాదాపు మొట్టమొదటి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా 10 సంవత్సరాల పాటే రిజర్వేషన్కి సంబంధించి ఉండాలనేది మన రాజ్యాంగంలో రాసుకున్నాం. ఆ తర్వాత ఎక్స్టెండ్ చేసుకునే అవకాశాలు ఇచ్చారు. అంటే ఏంటి, 10 సంవత్సరాల లోపు, ఈ 10 సంవత్సరాల పాటు ఈ నిమ్మ వర్గాలకు సంబంధించి కానీ మిగతా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే ఆ 10 సంవత్సరాల్లో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగలుగుతారనే ఆలోచనతో మాత్రం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఇప్పటికి 78 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా జరిగినటువంటి మార్పు ఎంత ఉంది? ఈ రోజుకి అసమానత కనపడుతుంది. ఈ రోజుకి ఆర్థిక అసమానతలు ఉన్నాయి, సామాజిక రుగ్మతలు ఉన్నాయి, రాజకీయ పరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రిజర్వేషన్లు ఇంకా కొనసాగించాలా, బీసీ వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ రావాలా, అన్ని విధాలుగా ఎదగటం కోసం నా చేతనైనంత మేరకు, నాకు అవకాశం ఉన్నంత మేరకు, నాకు అవగాహన ఉన్నంత మేరకు తప్పనిసరిగా కూడా ఆయా వర్గాల యొక్క ప్రయోజనాల కోసం పనిచేయాలని నా ఆలోచన. ఫైనల్గా నేను అడిగేది స్ట్రైట్గా ఆన్సర్ చేయాలి మీరు. జంగా కృష్ణమూర్తి గారు ఇక టీడీపీతోనే తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెడతారా? ఇంకా పార్టీలు మారే అవకాశం ఏమైనా ఉందా? అసలు పార్టీలు మారి ఎవరు మాట్లాడండి, ఖచ్చితంగా కూడా నా రాజకీయ జీవితం టీడీపీతో ఫుల్ స్టాప్ పెడతాను అంతే. మీ రాజకీయ వారసుడు మీ కుమారుడేనా నెక్స్ట్? అది వేరే ఒకటి. నేను మటుకు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకపోవచ్చు. ఇంకా లేదు ప్రత్యక్ష రాజకీయాలు ఇస్తే ఎమ్మెల్సీ లేదా ఏదైనా నామినేటెడ్ పోస్టులు మాత్రం తీసుకుంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.